నగరపాలక సంస్థ పరిధిలోని పారిశుద్ధ్య నిర్వహణ పనులలో ప్రతిరోజు నిర్దిష్టమైన సమయపాలనను కార్మికులంతా పాటించేలా శానిటేషన్ విభాగం అధికారులు పర్యవేక్షించాలని కమిషనర్ సూర్యతేజ ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా నెల్లూరు నగరంలోని స్థానిక తడికల బజార్, తోటబడి, పత్తివారి వీధి, స్టోన్ హౌస్ పేట, కాంతమ్మ ఆశ్రమం, ఏసీ నగర్ తదితర ప్రాంతాల్లోని మస్టర్ పాయింట్లను కమిషనర్ శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విధి నిర్వహణలోని సిబ్బంది క్రమం తప్పకుండా మస్టర్ పాయింట్లలో హాజరు వేయించుకోవాలని, కార్మికులంతా నిర్దేశించిన రక్షణ ఉపకరణాలను తప్పనిసరిగా వినియోగించాలని ఆయన సూచించారు. దానికి ఒక అటు వెళ్ళడానికి కానీ పైపు పెట్టి డ్రైన్ అవుట్ అయితే వర్షం పడ్డా నెక్స్ట్ వెంటనే వచ్చి వాకింగ్ చేయడానికి కానీ ఆడుకోవడానికి కానీ అక్కడ చేసుకుంటారు. ఇక్కడ ఉన్న ఉంటాడు కదా రీసెంట్ టైంలో మొత్తం క్లీన్ చేసుకోండి. అంత కార్పొరేషన్ లాంటి ఇబ్బంది. నగరపాలక సంస్థ పరిధిలోని పారిశుద్ధ్య నిర్వహణ పనులలో ప్రతిరోజు నిర్దిష్టమైన సమయపాలనను కార్మికులంతా పాటించేలా శానిటేషన్ విభాగం అధికారులు పర్యవేక్షించాలని కమిషనర్ సూర్యతేజ ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా నెల్లూరు నగరంలోని స్థానిక తడికల బజార్, తోటబడి, పత్తివారి వీధి, స్టోన్ హౌస్ పేట, కాంతమ్మ ఆశ్రమం, ఏసీ నగర్ తదితర ప్రాంతాల్లోని మస్టర్ పాయింట్లను కమిషనర్ శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విధి నిర్వహణలోని సిబ్బంది క్రమం తప్పకుండా మస్టర్ పాయింట్లలో హాజరు వేయించుకోవాలని, కార్మికులంతా నిర్దేశించిన రక్షణ ఉపకరణాలను తప్పనిసరిగా వినియోగించాలని ఆయన సూచించారు. There is a necessity arises and it is not for my person. It is for the society. కమాండ్ కంట్రోల్ దాని నుంచి యూ కెన్ సీ డ్రైన్స్ ఎవ్రీడే కొన్ని వీడియో కాల్స్ అలా ఉంటుంది. సో అది ఒకసారి చూడండి వాటర్ సప్లై శానిటేషన్ చెప్తా కదా. ఇద్దరు ముగ్గురికి ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? ఎంట్రన్స్ పెట్టుకోండి ఎక్కడైనా ట్రాక్టర్ లేకుండా. వెనక వచ్చేసిన పోర్షన్ అంటే దీనికి మధ్యలో పేవర్స్ అంటే మీరు ఆలోచించి పెట్టి